మళ్ళీ 2 రోజులకు మళ్ళీ మా ఇంటికి వచ్చిండు. వచ్చి నేను అన్నది తప్పే, అది చిన్నపిల్ల, అట్లా అడగాల్సిన ప్రశ్న కాదు, నేను అడిగిన తప్పే అని మళ్ళీ మా వాళ్ళను ఏడుస్తుండే మేడం. ఎప్పుడు ఏడుస్తుండే, మా ఇంటికి వచ్చినప్పుడు ఏడిచిండు మేడం. నేను మా ఇంటికి తోలుకోపోతా, నాకు ఇల్లు ఉంది, నేను మా ఇంటికి తీసుకొని మా ఇంటికాడ ఉంచుకుంటా అని అక్కడికి ఎంత తీసుకోవేండి మేడం. వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లోకి పోయి ఇట్లా కూర్చున్నాము. వీళ్ళ ఫస్ట్ భార్య, ఇంకో భార్య ఉంది అన్నట్టు, ఆమెకు మెంటలు. ఆ ఫస్ట్ భార్య వాళ్ళ కొడుకు పెళ్ళి అయింది, కోడలు, వాళ్ళు 3 వచ్చారు మేడం. మాకు తెలియకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు, మాకు అడిగితే మేము చేయకుంటామా, మేము చేసేటోళ్ళం లేమా, చెప్పకుండా చేయకుండా దొంగ పెళ్లి ఎందుకు చేసుకున్నాం అని వాళ్ళు వచ్చారు మేడం. అప్పుడే ఫస్ట్ భార్య ఉంది, రెండో భార్య చనిపోయింది. రెండో భార్య చనిపోయింది. ఇట్లా వచ్చిరే వీళ్ళకి చెప్పినా మళ్ళీ ఇట్లా ఫస్ట్ భార్య ఉంది, వాళ్ళ కొడుకున్నాడు, కోడలు ఉన్నాడు, పెళ్ళి అయింది, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, ఇట్లా అంచు ఇట్లా అంటారు అంటే ఈయన కొడుకుతో ఏమన్నాడంటే, నేను నడిపేటోళ్ళు నేను చేసుకున్నట్టు, నేను చేసుకున్నా కదా, నేను నడుపుకుంటా, నాకు చేసేటోళ్ళు ఎవరు దిక్కు లేరని చేసుకున్నా అని వాళ్ళ కొడుకుకు సమాధానం చెప్పుకున్నాడు. చెప్పుకున్నాక పోయి నుంచి ఇక పెళ్ళి అయిన వారం కూడా కాలేదు మేడం. ఎంత అనుమానం అంటే ప్రతి దానికి అనుమానమే మేడం. ఎవరితో మాట్లాడద్దు, బయటకి ఇంట్లోకి వెళ్ళొద్దు, అన్న చూసిపోతాను కాస్త అన్న దగ్గరనే వండుకున్నామంటాడు, నాయన ఉంచుకున్నామంటాడు, ప్రతి ఒక్కరు ఉంచుకున్నామంటాడు మేడం. ఇంత పిల్లగాడి నుంచి ముసలం దాకా నువ్వు ఉంచుకోలేదు అన్న మనిషే లేడు మేడం. ప్రతి ఒక్కరు ఉంచుకున్నామంటాడు మేడం. ఈయన ఎంత అనుమానం అంటే, ఈయన డ్యూటీకి పోయేస్తే వచ్చినాక తల చూస్తాడు మేడం, వచ్చినాక తల స్నానం చేసిందేమో ఒక దగ్గర అని. అంత అనుమానం ఈయనకు నేనంటే. వచ్చి బాడీ స్మెల్ చూస్తాడు మేడం ఊకే. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం, నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. అక్కడి నుంచి నన్ను వేరే ఊరు తీసుకోవేయండు. పోయినాక ఎన్ని రోజుల తర్వాత పెళ్ళి? 10 రోజులు, 10 నెలలు అవుతుంది. ఆయన జాబ్ చేసే ఊరికి నన్ను తోలుకోవేయండు. తోలుకోపోయినాక అక్కడ ఉన్నాం. అట్లనే ఒక 2-3 నెలలు అయిపోయినాక ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. వచ్చినాక నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను చెప్తే పంపించింది. మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాక ఉగాది ముంగట మా అక్కల దగ్గర జాతర అవుతుంది. అయితే పోయినాక 2-3 రోజులకు తోలుకొచ్చుకోవడానికి మళ్ళీ మా ఆయన నా దగ్గరకు వచ్చింది, మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చినాక నేను అన్నా మా అక్కల దగ్గర జాతర అవుతుంది, అక్కడ జాతర చూసి పోదాము అని నేను అన్నా. పోదామంటే మా అక్క దగ్గర తీసుకెళ్ళింది మేడం. మా బావ మీద ఎంత అనుమానం అంటే, మీ బావ దగ్గర అంటాడు మేడం. మా అక్క పెళ్ళి అప్పుడు, ఇప్పుడు నా కొడుకు ఎంత ఉన్నాడో అంత ఉన్నాడు మా పెద్ద అన్నయ్య. నేను సంకలు ఉన్నా, మా అమ్మ కాళ్ళు కడిగిందట మా అక్కకు. అంత చిన్నగా ఉన్నా నేను మా అక్క పెళ్ళి అప్పుడు. మా అక్క పెళ్ళి అయింది కూడా నాకు తెలియదు మేడం, మా అన్నలకే తెలియదు. అప్పుడు మా బావ మా బావను ఉంచుకున్నామంటాడు నన్ను. ప్రతిసారి పెళ్ళి అయిన నుంచి మా బావ మీద ఎంత అనుమానం అంటే అంత అనుమానం మేడం. నువ్వు పవిత్రమైన దానివిగా అవునో కాదో మనము దేవుని మీద ప్రమాణం చేస్తే ఎప్పుడు పాను నన్ను అన్నాడు. అంటే నేను ప్రమాణం ఏ దేవుని మీద అంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తాను నేను అన్న మా ఆయనతో. అంటే మీ అమ్మ దగ్గర పోతా అంటే మా అమ్మ దగ్గరే పోయి బతుకుతాను నేను. సరే మీ అమ్మ ఇన్ని రోజు మా దగ్గర ఉండాలి, మా దగ్గర ఉండాలి. ఇప్పుడు అమ్మ వస్తుంటే అమ్మ దగ్గర వద్దని వెళ్తలేని చెప్పేసి మళ్ళీ ఒకరోజు ఏం చేసినా ఇంటికి వస్తున్నాం. ఇంకా బాత్రూంలో ఫోన్లో చెప్తుంది, వాడికి ఆడ ఇట్లా విన్నాడు, వాళ్ళు కాలు చేతులు ఇరగొట్టాలి అంట. బయట వచ్చిన తర్వాత ఈమె షాక్ అయింది. మళ్ళీ ఈమెకి వినకుండా నిలబడినా, నేను ఏం వినలేదు అట్లా నిలబడినా. మళ్ళీ సంజాయించిన. ఒక్కో రోజు ఏం చేసింది, మళ్ళీ కావలను కూడా పెట్టింది. కావలను కూడా పెడితే నేనన్నా ఎందుకో నాకు అర్థమైపోయింది, ఎందుకో ఇది కట్ అయ్యేలాగా లేదు. నేనన్నా కూడా నీకు పోయి ఉంటే ఇప్పుడు మనకి ఎందుకో కట్ అవుతలేదు ఇద్దరికి. ఇప్పుడు నేను నీకు తిట్టాలి, కొట్టాలి, నీవు నాకు తీర్చాలి, ఈ 10 మందిలో ఇద్దరు నీది ఉండదు, నాది ఉండదు. ఎడైనా మన సొంతం ఇల్లు లేదు, నీవు పోతావు నేను పోతా, అయిపోతుంది ఇద్దరు అని చెప్పి షాప్కి వచ్చేసిన. ఈమె ఏం చేసింది, ఆ రేషన్ కార్డుతో సహా అన్ని పేపర్లు, బట్టలు, పైసలు, బంగారం అన్నీ వేసుకొని రైట్ అయిపోయింది. నేను సాయంత్రం 5 గంటలకు వచ్చిన. వచ్చి చూసేదాకా ఇంట్లో ఏం లేదు. అది నా బట్టలు ఉన్నాయి, ఒక బీరువా ఉంది, 2 గ్యాస్ ఉన్నాయి, అంత పైన. వీళ్ళు పెద్దలైనా ఫోన్ చేసిన,
నాన్న మళ్ళీ ఆయన ఇట్లా చేసింది విజయలక్ష్మి మళ్ళీ ఎట్లా ఇది అంటే ఆయన ఏం చెప్పేసి డాడీ చెప్పేసి ఆయన ఆమె నీకు ఎప్పుడు ఇవ్వాలని చూస్తుంది, అసలు నువ్వే కాలు కూడా పడి ఉంటున్నావు, నీకు ఆ సిగ్గులు ఎదురా అన్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే నేను అక్కడ బస్సులో ఉండలేకపోతున్నా, ఎవరికైనా చెప్పలేకపోతున్నా, చుట్టాల్లో ఎక్కడ తిరగలేకపోతున్నా. తప్పుడు మేడం ఇంత మొత్తం జరిగింది నాతో. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? నాకు ఫుడ్ లేదు, బట్టలు కొనిట్లేదు, షాప్ పోతున్నా, ఇక్కడ ఇదైతే లేదు, అక్కడ ఇదైతే లేదు. సంవత్సరం ఆగి పెళ్లి చేసుకున్నా, గరీబ్ అమ్మాయి చేసుకుని ఒక 2 నెలలు అయింది. ఇంకా ఫోన్ చేసి వీళ్ళ అమ్మ చేసి వచ్చి మా బిడ్డకి తీసుకుని పో అన్నారు. సరే నేను ఏదో ఒక పని నేను 4 మాట్లాడి నీకు తెలుసుకుంటాలే అన్న. అప్పుడు నా అమ్మ చెప్పలేదు, ఎవరో చెప్పలేదు, ఇంకా చెప్పేది. ఇంకా వచ్చింది షాప్ దగ్గర, నేను నీ దగ్గర ఉంటా, నేను మంచిగా ఉంటా, నువ్వు పెట్టుకో, నేను ఎట్లా అంటే అట్లా వింటా. నేనన్నా అసలు రా, నీవు ఎక్కడో నేను ఎక్కడో, మన పనిరా అయిపోయింది. ఉన్న పిల్లలు తీసుకుని నేను తిరుగుతున్నా కదా, వాళ్ళకి వేస్ట్ చేస్తున్నాను, వాళ్ళకి చూసే ఖరాబ్ చేసినావు, ఆల్రెడీ ఇంకా చేస్తూనే ఉన్నావు, అసలు నీకు అర్థమవుతలేదు. వాళ్ళ పాపం నీకు కలగవచ్చు, నాకు కలగవచ్చు అని చెప్పిన. మళ్ళీ ఆలోచన చేసిన, అసలు ఈమెకేం చూసేది, నా పిల్లలు నా కళ్ళు ముంగట ఉంటారు అని ఈయనకి వచ్చి చెప్తున్నా మేడం. రెండో పిల్లని ఎక్కడ పెట్టారు? ఈమె ఉన్నారు, ఆవిడ వేరే ఇల్లు, ఈవిడ వేరే ఇల్లు పెట్టారా? వీళ్ళిద్దరు ఒక్క జగ ఉంటే నాకు పరిచయం, వీళ్ళకి పరిచయం. సరే, అప్పుడు ఆవిడేం అనలేదా ఈవిడ తిరిగి వచ్చినందుకు? ఆమె ఒకటే చెప్పింది, ఆమెకి చూసుకో, నాకు చూసుకో. ఆవిడ చేసుకునే ముందు మీరు చెప్పారా ఈవిడ ఉంది ఇట్లా పిల్లలు ఉన్నారు? దొరుకుతున్నాయి కదా మేడం. ఆవిడ ఉందా? ఆవిడకి చెప్పారా ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు చెప్పే చేసుకున్నారు? పిల్లలు ఉన్నారు, వస్తే పెట్టుకోవాలని చెప్పిన. సో ఇప్పుడు ఆవిడ సపరేట్, ఈవిడ సపరేట్ మెయింటైన్ చేశారు కొన్నాళ్ళు. తర్వాత ఏమైంది? దాని తర్వాత ఏమేం చేసింది, చెప్పకుండా ఊరికి పోయింది. కూడా ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ మీదనే మాట్లాడతారు. వీళ్ళిద్దరు 12 సంవత్సరాల పాటు కాపురం చేయలేదు, ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఇంకా జీవితం ఉంది కదా మేడం, ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేసుకోగలరు, పిల్లలు లేరు కాబట్టి. చేసుకుంటా పెళ్ళి నువ్వు అట్లా చేసుకోపోయావు, మరి ఇంకో ఆయన వదిలేసి తినతో చేసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు పోయినావు ఆయన చేసుకోపోయావు. నువ్వు నమ్మకం అనేటటువంటి మార్పుకి ఈ మాత్రం స్థాయి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు, ఎవరు నమ్మకం. నీ కూతురు కొడుకు కూడా మానసికంగా కంప్లీట్ గా చిదిగిపోయారు. నేను చేసుకోను, సచ్చిన సాగమంటే ఏడే వస్తా కానీ నువ్వు కూడా చేసుకోను. నువ్వు నీ సైడ్ ఎన్ని తప్పులు చేసావో నీకు తెలుసు, అర్థమవుతుందా? నువ్వు రైట్గా లేవు. నీ సైడ్ అతను 50% అతని సైడ్ ఉంటే 50% నీ సైడ్ ఉంది ఇక్కడ. నేను పెళ్లి అయినాక కూడా ఆమెకు తెలుసు, పెళ్లి అప్పుడు కూడా తెలిసి మీరు ఆమె ఎవరంటే ఆవిడతో పాటు మళ్ళీ వస్తుంది ఏదో మాటలు మాట్లాడు. నువ్వు చూసావా అమ్మాయి వెళ్ళడం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆవిడకి ఏం అన్యాయం చేసినా, ఏం అన్యాయం జరిగినా నువ్వు కాపురం చేస్తానని ఒప్పుకున్న మటుకు వెళ్తే మటుకు ఆవిడ మీద చెయ్యెత్తితే చేయి నరికేస్తావు. నువ్వు నోరు తెరిస్తే 10 అబద్ధాలు. ఇప్పుడు ఏం చేయాలి? నీ చెప్పుచ్చుకొని నువ్వు కొట్టుకుంటావు ఒకసారి. నువ్వెందుకు చేసుకున్నావు? ఇంకో పెళ్ళం ఉందని తెలిసి నా మొగుడిని వదిలేసి ఆయన పెళ్ళాన్ని దొబ్బెట్టి మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నావు, వెళ్ళి అడగండి ఊర్లో అని అంటున్నారు. పెళ్ళయింది కదా, 2 సార్లు పెళ్ళయింది కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, సిగ్గులేదో ఇంట్లో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను ఒక్కడు పీకాలి అడిగితే. ఫస్ట్ టైం గుర్తొచ్చిందా? అయిపోయింది అది. ఆమె ఎవరంటే వాళ్ళతో పోతుంది, మళ్ళీ వస్తుంది, చెప్పు తీసుకొని కొడితే అబద్ధాలు ఆడితే. ఇప్పుడు నన్ను అందరు మళ్ళీ ఇవిడ అలా కొడతానంటుంది, ఇలా కొడతానంటుందని టీవీలో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి?